30 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ తోటి ఒక కొలతలతోటి నాకు బ్లౌజ్ కటింగ్ చూపించండి సిస్టర్ అనేసి అయితే ఒకరైతే కామెంట్ అయితే చేశారు. సో వారి కోసం వచ్చేసి నేను ఈరోజు 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకు ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు ఈ దీంతో మనకి శారీలో క్లాత్ తోటి గోట్ అయితే వేసుకుంటాము. సో ఇది వచ్చేసి లైనింగ్. ఇది వచ్చేసి నేను 2 మడతలు అయితే వేసుకున్నాను. కింద ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, వాటి అయితే కంపల్సరీగా అయితే కట్ చేసేయండి. నేను కట్ చేసి చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కువ తక్కువనే ఉంటాయి కదా, వాటిని అయితే కట్ చేస్తున్నాను. ఇది డబుల్ మడత అయితే వేసానండి. సో ఇప్పుడు వచ్చేసి మనం కింద ఎక్కువ తక్కువ కంపల్సరీగా కట్ చేసుకోవాలి, లేదంటే నడుము దగ్గర క్రాస్లోనే వచ్చేస్తాయి అనమాట. అప్పుడు లేసి ఉంటుంది అనమాట నడుము దగ్గర. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్, ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ అండి. సో ఎలా కొలుచుకోవాలంటే మనకు 30 సైజ్ బ్లౌజ్ అని ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ లుక్స్ల పట్టి కానుంచి ఇక్కడ సంఖ దగ్గర వరకు ఇట్లా కొలిచి చూసుకుంటే మనకు ఎన్నో సైజ్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో నాకు ఇక్కడికి వచ్చేసరికి 7.5 అయితే వచ్చింది. సో 7.5ను 4 భాగాలుగా చేసుకుంటే నాకు 4 భాగాలుగా చేసేసుకుంటే ఇట్లా 4 భాగాలు చూసుకోవాలన్నమాట. ఇట్లా చేసేసుకుంటే మనకు 30 సైజ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ అనమాట. సో దీనికి నేను చెప్పినటువంటి మెజర్మెంట్ తోటి మీరు కటింగ్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది బ్లౌజ్. ఓకేనా, ఎటువంటి డౌట్స్ అనేవి ఏమీ అవసరం లేదు, నేను చెప్పినటువంటి పద్ధతి మీరు ఫాలో అయితే చాలు. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ పొడవు అనేది చూసుకున్నాము. సో సైజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఇది 30 సైజ్ కదా, పొడవు వచ్చేసి ఇక్కడ పైన భుజ పైన కుట్టు కానించి నా నడుము దగ్గర టక్స్ వరకు అయితే చూసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు 13.1 గీత అయితే ఎక్కువ ఉందన్నమాట. సో 13.1కి ఒక 1 ఇంచ్ కలుపుకొని 14.1 ఇంచ్ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేస్తున్నా. ఇది మనకు జాకెట్ పొడవు. ఇది ఒక చివరన ఇదే మార్కింగ్, ఒక చివరన ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి. సో ఇది పొడవు దగ్గర ఖచ్చితంగా స్కేల్ని వాడండి. స్కేల్ వాడుకొని ఈ విధంగా ఒక స్ట్రైట్ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. యూట్యూబ్లో ఎవరు చెప్పిండదండి, అంతే ఈజీ పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు మనం పొడవు మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది 30 సైజ్ బ్లౌజ్ కదా, మనకు ఉక్సుల పట్టి సైడ్ కొలుచుకుంటే మనకు 7.5 వచ్చింది, అంటే 7.5 వచ్చింది. ఆ 7.5ను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాం. చూడండి, ఈ లైన్ మీదనే మార్కింగ్ అనేది చేస్తున్నాం. చూడండి, ఇదే మార్కింగ్ ఇక్కడ కింద కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను. 7.5 అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ దాకా మనము స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు సైడ్ కుట్ల కోసం వచ్చేసి 2 ఇంచులు అనేది ఎగస్ట్రా మార్కింగ్ అనేది చేస్తున్నాను. టోటల్గా నాకు ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 9.5. ఇదే 9.5 అంటే మనకి ఇక్కడ 2 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నాకు టోటల్గా వచ్చేసి 9.5 అయితే వచ్చింది అనమాట. సో మీకు ఇప్పుడు చాలా సింపుల్ వేలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటి అంటే, సైడ్ అంటే షోల్డర్ ఎంత పెట్టాలి, సంఖ ఎంత పెట్టాలి అనేసి అయితే డౌట్ అయితే ఉంటుంది కదా. సో అట్లా డౌట్ పడాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్ వేలో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనకు 9.5 వచ్చింది కదా, నడుము లూజు అంటే 10 కంటే తక్కువ వచ్చింది అనుకోండి. సో చెప్తున్నాను చూడండి, ఫస్ట్ 9.5 వచ్చింది. 9.5ను సగం చేసేసుకోండి. టేప్ను ఇట్లా సగం చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 5కు 2 గీతలు తక్కువ అయితే వచ్చిందనమాట. ఇది మనకు షోల్డర్ కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఓకేనా, ఇది మనకు ఇంతవరకు అయితే మార్కింగ్ చేసుకొని ఒక స్కేల్ అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి. షోల్డర్ ఎలా తీసుకోవాలనేసి అయితే మీకు డౌట్ లేకుండా ఈజీ మెథడ్లో అయితే చెప్పాను. సో ఇక్కడ చూడండి, నడుము లూజు ఎంతైనా రానివ్వండి, దాన్ని సగం చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి నాకు నడుము లూజ్ 9.5 వచ్చింది. దాన్ని ఇట్లా సగం చేసుకుంటే నాకు షోల్డర్ అయితే వచ్చేసింది. ఈ షోల్డర్ ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి సంఖ కోసం వచ్చేసి వీళ్ళు ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి నాకు సంఖ దగ్గర కొంచెం టైట్గా పట్టేసినట్టుగా ఉంది అని అన్నారు కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. 30 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 30 సైజ్ బ్లౌజ్ వాళ్ళకు కంపల్సరిగా 5 ఇంచులు అనేది సంఖ డౌన్ అనేది తీసుకోండి. ఓకేనా, ఈ విధంగా. ఇప్పుడు ఇది సన్నగా ఉంది కాబట్టి అమ్మాయికి సంఖ కార్డ్ వచ్చేసి 1.2 గీతల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు నెక్ ఎంత అనేది తెలుసుకోవాలి అంటే, ఆల్తీ బ్లౌజ్ ఉంటే మీరు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా చూసుకోండి. ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని ఆ 1/2 ఇంచ్ కానుంచి ఇక్కడ మనకు షోల్డర్ అనేది ఇక్కడ దాకా ఉంది, ఒక 1/2 ఇంచ్ మళ్ళీ కుట్ల కోసం కావాలన్నమాట. ఇక్కడ దాకా వచ్చేసింది. అంటే మనకు టోటల్గా ఇక్కడ ఎంత మిగిలింది అనేది చెప్తా చూడండి. ఇక్కడ టోటల్గా నాకు వచ్చేసి 1.6 అయితే వచ్చిందనమాట. 1.6 అయితే సరిపోతుంది, ఇక మైక్ సన్నగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి మనకు
పొడుగు ఎంతనే తెలుసుకోవాలి అంటే ఆల్తీ బ్లౌజ్లో బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇలా పెట్టేసుకొని కింద నెక్ దగ్గర ఈ విధంగా కొలుచు చూసుకోవాలి. ఇది వచ్చేసి నాకు 4 ఇంచులు అయితే వచ్చిందనమాట. ఈ 4 ఇంచుల్ని ఇక్కడ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/2 ఇంచ్ అనేది నడుము పట్టి కోసం జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి అక్కడ వదిలేసుకోవాలి. తర్వాత దానిపై నుంచి ఒక 4 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. దీనికి ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోండి. హెమ్మింగ్ చేయాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, గోటు వేయాలంటే కనుక 1/4 ఇంచే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను గోటే వేస్తున్నాను కాబట్టి కొంచెం తగ్గిస్తున్నాను అండి, 1/4 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ 1.5 వచ్చింది కదా, 1 + 6 వచ్చిందనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి నేను 2 ఇంచులనే తీసుకున్నా. ఇప్పుడు మనము ఈ నెక్ అనేది ఇక్కడ 1.5 వచ్చినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఎందుకంటే మనకు నెక్ అనేది బాగా నీట్గా బాగా తిరుగుతుంది అనమాట రౌండ్గా. సో అందుకోసం సో ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసినది కరెక్టా రాంగా అని తెలియాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింటింగ్ చేసుకుంటాం కదా, అక్కడ దాకా అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, ఆల్తీ బ్లౌజ్ సంఖ అలాగే మనం మార్కింగ్ చేసినటువంటి సంఖ ఎగ్జాక్ట్గా సరిపోయింది అనుకోండి, మనం మార్కింగ్ చేసినటువంటిది కరెక్ట్ అనమాట. సో మనకు ఇంకా ఎక్కువ కొలతలు మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ తక్కువ ఎక్కువ వచ్చింది అనుకో అవి ఏ విధంగా జాయింట్ సవరణ చేసుకోవాలని కూడా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా కొలిచి చూసుకోవాలి. నాకు ఇక్కడ వచ్చేసి కుట్టు ఇది టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు రావాలి. సో చూడండి నాకు ఎగ్జాక్ట్గా అయితే ఇక్కడ దాకైతే వచ్చేసింది. అంటే మనం ఇక్కడ ఏం మార్చాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? సో ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, మనకు తక్కువ ఇప్పుడు ఇట్లా కొలుచుకుంటూ వచ్చినాం అనుకోండి, నాకు ఇప్పుడైతే ఎగ్జాక్ట్ సరిపోయింది. ఒకవేళ సరిపోకుండా ఇట్లా ఇక్కడ దాకా వచ్చేసింది అనుకోండి, మనకు సరిపోక ఇట్లా పైకు కిందకు అట్లా వచ్చేసింది అనుకో, అప్పుడు ఈ రౌండ్ అనేది ఇట్లా పైకి వచ్చి పైకి మార్కింగ్ చేసుకోవాలా, కిందకి వస్తే ఇట్లా కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. నాకు ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది అనమాట. సో నాకు ఇక్కడ మార్చాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్లో ఇక్కడ నడుము లూజ్ ఎంత తీసుకున్నాం, మనం 7.5 తీసుకున్నాం. ఈ 7.5లో సగం చేసుకొని ఈ విధంగా టేప్ని ఇట్లా మడత పెట్టేసుకుంటే సగం అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మడత పెట్టేసుకొని ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ మనము టక్స్లోనే వేసుకోవాలి, బ్యాక్ పార్ట్లో టక్స్ వేసుకుంటాం కదా అందుకోసం. సో ఈ టక్స్ కానుంచి ఇట్లా పెంచుకుంటూ ఒక 1/2 ఇంచెస్ మీద కట్ చేసేయాలి. ఓకేనా? ఇది మనకు బ్యాక్ పార్ట్ కంపల్సరీ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఇది మొత్తం మనం ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇంకా మీకు ఏం డౌట్ లేదని అనుకుంటున్నాను అండి. షోల్డరు సంఖ మనకు కరెక్ట్ వచ్చేసిందంటే బ్లౌజ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. సో ఎక్కువ మీకు కన్ఫ్యూజ్ లేకుండా చాలా సింపుల్గా మీకు కటింగ్ అనేది చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకున్నాము. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ కుట్టు పడాలనేసి అయితే ఒక టక్స్ అనేది ఇస్తున్నాను. సో మనకి ఇక్కడ కుట్టు అనేది పడుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను నెక్ ఇప్పుడు కట్ చేయట్లేదండి, కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు బుగ్గ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు అనమాట, బుగ్గల చేతులు పెట్టమన్నారు. సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ బుగ్గల చేతులు అయితే పెట్టడం కోసం గట్ట మళ్ళీ సంగ పీసులు అవన్నీ జాయింటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగే సన్నగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ క్లాత్ ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసిన సైడ్ ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ బుగ్గల చేతులనే పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనము ఇదే క్లాత్ను ఇప్పుడు చూడండి, మన నడుములు ఎంత వచ్చింది, మనకు 9.5 వచ్చింది కదా, మనం బుగ్గలు పెట్టుకుంటున్నాం కాబట్టి 10.5 తీసేసుకున్నాం. ఒక 1 ఇంచ్ కలిపేసుకుని 10.5 తీసేసుకున్నాం. ఓకేనా? ఈ విధంగా ఇట్లా మొత్తాన్ని పెట్టేసి 10.5 11 ఇంచులు తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం బుగ్గలు పెడుతున్నాం కాబట్టి ఇంకా మనకు మళ్ళీ సంగపీసులు పెట్టుకొని జాయింటింగ్ చేసుకొని అంతా టైం వేస్ట్ ఎందుకు అనేసి ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాం. మీకు కూడా తక్కువ సన్నగా ఉన్న అమ్మాయి అయితే కనుక ఖచ్చితంగా ఇలాగే పెట్టేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి నాకు హ్యాండ్ పొడవు ఎగ్జాక్ట్గా ఎలా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో చూడండి, కింద 1/4 ఇంచ్ అనేది వదిలేసాను. అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ దాకా ఉంది అనమాట. దీనికి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచాను. కానీ మనం బుగ్గలు అనేది పెడుతున్నాం కాబట్టి ఈ బుగ్గల కోసం వచ్చేసి 1.5 ఇంచెస్ మీద ఎగస్ట్ అనే క్లాత్ అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాం. 1.5 ఎగస్ట్ అనే మార్కింగ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఇది పొడవు ఎంతన్నా రానివ్వండి, మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు 6.5 అయితే వచ్చింది. ఈ 6.5లో 3 ఇంచులు అనేది తగ్గించేసి 6.5 అనేది ఈ చివరన మనం ఇప్పుడు మడత పెట్టుకున్నాం కదా 11 ఇంచుల దగ్గర, ఈ చివరన అట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ కానుంచి ఈ హ్యాండ్ షేప్ వరకు ఇట్లా రౌండ్ అనేది తీసుకోవాలి. అంతే అండి, ఎటువంటి కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. బుగ్గల చేతులైనా ఏ చేతులైనా నేను చెప్పినటువంటి పద్ధతిని ఫాలో అయ్యండి, పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది చేశాను. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోండి. మనం బుగ్గలు కుట్టుకున్న తర్వాత సంకలోతనే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అది కుట్టేటప్పుడు సంకలోతనే తీసేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం వచ్చేసి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అయితే క్రాస్ పెట్టేసుకోవాలి, మామూలు కట్ అయితే స్ట్రైట్ పెట్టేసుకోవాలి. సో ఇది వచ్చేసి నాకు క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట. సో మనకు క్లాత్ ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా పెట్టేసుకుంటున్నాను, చూద్దాము ఇలా పెట్టుకుంటే సరిపోతుందా లేదా అనేసి. సో ఇలా పెట్టుకున్నా సరిపోతుందండి. సో చూద్దాం ఇంకా ఏమన్నా మనకి
క్లాత్ ఎక్కువ మిగిలే అవకాశం ఏమైనా ఉందేమో చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నాకు ఇట్లా పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి ఇక్కడ క్రాస్ పట్టీలనే వచ్చేస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట. క్రాస్గా మనకు ఈ కార్నర్ కలిసేలాగా ఈ విధంగా పెట్టేసుకున్నాక మనకు ఫుల్ క్రాస్ అనేది వచ్చినట్లు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నేను బ్యాక్ పార్ట్లో నుంచి బ్యాక్ పార్ట్ తీయకముందుకే ఇటు సైడ్కి వచ్చేసరికి 3.5 ఇంచులు అనేది తగ్గించేస్తున్నాను. ఒకవేళ మళ్ళీ లాల్తి బ్లౌజ్ని బట్టి మళ్ళీ ఇది కొంచెం పెంచేది తగ్గించేది అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ చివరికి వచ్చేసరికి ఎవరి జాకెట్కి అయినా సరే 2.5 అనేది ఖచ్చితంగా తీసేసేయాలి. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అది వచ్చేసి ఎంఐ సన్న ఉంది కాబట్టి ఈ ఎంఐ ఫ్రంట్ పార్ట్ పొడవు మీద మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఆల్తీ బ్లౌజ్ను భుజం పైన కుట్ల నుంచి ఇలాగే ఫ్రంట్ టక్స్ మెయిన్ టక్స్ ఉంటుంది కదా అక్కడి వరకు పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకోండి. అలాగే కింద ఏం సాగదీయద్దండి, సాగదీయకుండా చూసుకోవాలన్నమాట. ఇక్కడ దాకా వచ్చింది ఒక 1/2 ఇంచు అనేది కుట్ల కోసమే మార్కింగ్ అనేది చేశాను అనమాట. మొత్తం టోటల్గా నాకు పొడవు ఎంత వచ్చిందంటే 11.5 అయితే వచ్చిందండి. సో ఇవి వచ్చేసి చెస్ట్ సన్న ఉంది కాబట్టి ఈ సైజ్ అయితే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ ఎంత తీసుకోవాలి అనేసి అయితే డౌట్ ఉంటుంది కదా. ఈ నెక్ కోసం వచ్చేసి వీళ్ళు కొంచెం నెక్ ముందర బాగా బ్రాడ్గానే తొడిగేవాలి అండి. సో అందుకోసం వచ్చేసి 2 ఇంచులు అనేది తీసుకున్నాను ఇక్కడ విడ్త్ కోసము. సో ఇప్పుడు ఈ చివర నుంచి ఇక్కడ హ్యాండ్ ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గానే మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకొని హుక్స్లో పట్టి సైడ్ ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఎంతైనా కుట్టుకుంటామో అంతైనా ఇట్లా వదిలేసుకొని ఈ లైన్కి ఈ హుక్స్లో పట్టి స్ట్రైట్గా ఇలా వచ్చేలాగా చూసేసుకొని ఇక్కడ దాకా అయితే వచ్చింది ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేసేసుకుందాం. మనం గోటు వేసుకుంటున్నాం కాబట్టి హుక్స్లో పట్టి ఇక్కడ దాకా వచ్చింది. మనం మార్కింగ్ చేసినది అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది అనమాట. సో చూసారు కదా ఈ విధంగా ఈ మార్కింగ్ కలిసేలాగా ఫ్రంట్ అనేది సరిపోయింది. ఇప్పుడు నెక్ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేసింది. ఇక్కడ రౌండ్ షేప్ కావాలి, రౌండ్ షేప్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం సంక్లోతి అనేది తీసుకోవాలి. సంక్లోతి తీసుకునే ముందు ఒక 1/4 ఇంచు అని ఇక్కడ పైకి అనేది పెంచుకోండి. తర్వాత ఇప్పుడు సంక్లోతి తీసుకోవాలి అంటే ఒక బాక్స్ అనేది ఇలా కొట్టేసుకొని ఈ బాక్స్ లోపల మాత్రమే మనం సంక్లోతి అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచు ఉండేలాగా చూసేసుకోండి. సో ఇప్పుడు ఒక మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. సో దీని ప్రకారంగా ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోండి. మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా సో ఇక్కడ ఎగ్జాక్ట్ కుట్టు పట్టాలి అనేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనము మార్కింగ్ చేసిన ప్రకారంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను. సో చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ లూజ్ ఉండకుండా ఉండాలి అంటే ఇక్కడ క్రాస్గా కొద్దిగా ఇట్లా క్రాస్గా 1/4 ఇంచు ఇట్లా క్రాస్ అనేది కట్ చేయాలి. అప్పుడు మనకు ఫ్రంట్ నెక్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది అనమాట. సో దీని ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ అనేది కట్ చేసుకున్నాము. షే బెల్ట్ వచ్చేసి మనం ఇక్కడ కట్ చేసుకున్నాము. ఇక్కడ క్లాత్ పెట్టి ఉంది. సో ఇటు సైడ్కి వచ్చేసరికి ఒకసారి పట్టి కజ్జా పట్టి సైడ్కి వచ్చేసరికి 4 ఇంచులు ఉండాలి. అలాగే ఈ సైడ్కి వచ్చేసరికి 3 ఇంచులు అనేది ఉండాలన్నమాట. ఇక్కడ సెంటర్ నుంచి వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక 2.5 అనేది సరిపోతుంది. సన్న ఉన్న వాళ్ళకైతే 2.5, నార్మల్గా కొద్దిగా లావు ఉన్న వాళ్ళకైతే కనుక 3 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2.5 పొడవు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఇంచుల్ని ఈ 2.5 ఇంచుల్ని ఈ 3 ఇంచుల్ని కలిపేసుకుంటూ మనం షే బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మీకు కటింగ్ అనేది చూపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. చుట్టూరు ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేయండి. సో ఇది ముందే మనం కటింగ్ చేసేటప్పుడే ఇక్కడ డిజైన్ వచ్చింటుంది కదా బ్లౌజ్కి. ఒకవేళ డిజైన్ రాకపోతే మనం ఏ విధంగా మడత పెట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు డిజైన్ వచ్చింది కాబట్టి డిజైన్ ప్రకారంగా మనము బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వల్ల కటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ డిజైన్ అంత క్లారిటీగా ఏం కనిపించలేదు, కానీ కస్టమర్స్ వాళ్ళకి బాగా దగ్గర నుంచి చూస్తారు కదా. సో ఖచ్చితంగా మనకు డిజైన్ని ఉల్టా సీదా అట్లా పెట్టేసుకోకుండా సో ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయిందండి. నేను మీకు మొత్తం కటింగ్ అనేది చేసేస్తాను. ఇక్కడ చూడండి చుట్టూరు ఒక 1/2 ఇంచు ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి. ఈ విధంగా ఒక చుట్టూరు 1/2 ఇంచు ఉండేలాగా ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది.
ఇదే విధంగానే ఇంకా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఈ విధంగానే కటింగ్ అనేది చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి. నేను మీకు ఇంకా ఎటువంటి సైజ్ బ్లౌజెస్ కావాలన్నా మీరు కామెంట్ అయితే చేయండి. మీకు అట్లాంటి సైజ్ బ్లౌజెస్ కటింగ్ చేసి మీకు చూపిస్తాను అన్నమాట.